అన్న అన్న ఒక్క సిగరెట్ దానం చేయొచ్చు కదన్నా. అరే సత్రం అనుకున్నావా చల్. అరే అది కాదన్నా, చల్లగా ఉంది, ఒక్క సిగరెట్ దానం చేసిన అంటే వెచ్చగా ఉంటుంది అన్న. అన్నా అరే నీకు ఇది ఇచ్చడే ఎక్కువరా చల్. ఏహే అన్న ఒక రెడ్. ఇది కాదు ప్యాకెట్. అరే ఎమిరా బాయ్ మనం తడుచుకొని సిగరెట్ తీసుకున్నావు, ఇన్ని పైసలు అన్నీ వచ్చినాయి. చి బ్రో మీకు డబ్బులు కావాలా? అల్వా మిమ్మల్ని బ్రో డబ్బులు కావాలా? కావాలి. మీకు లెక్క పెట్టకుండా ఖర్చు పెట్టాలని ఉందా? ఓకే, ఎంత ఇస్తారు? మీకు కావాల్సినంత ఇస్తాం, కానీ నేను ఇచ్చిన అవకాశాన్ని తొందరగా ఉపయోగించుకో. అసలు మ్యాటర్ చెప్పుకుండా ఇంటర్నెట్ యాడ్స్ సాగుకొడతావేంటి? ఏం చేయాలి చెప్పు. అయితే మీరు నాతో ఒకసారి ఆఫీస్కి రావాలి. ఏదో తేడాగా ఉందే ఏంటిడు? అన్నా ఏందన్నా ఇది? ఎడి తీసుకుపోతున్నావు? ఏహే నువ్వు రా ఫస్ట్. భయపడకు, నువ్వు ఫస్ట్ లోపల రా. ఇవాళటి నుండి నీ ప్లేస్ ఇదే, కూర్చో. ఏం చేయాలన్నా అసలు? ముందు ఈ మెడికల్ ఫామ్ ఫిల్ చేయాలి. మెడికల్ ఫామ్? ఓకే అన్నా అసలు నేను ఏం పని చేయాలన్నా? చెప్తా ఆగు. ఏం చెప్తాడు? నీకు ఐపీఎల్ అంటే ఏంటో తెలుసా? ఐపీఎల్ తెలియనోడు ఎవడుంటాడన్నా? సిఎస్కే ఫ్యాన్స్. ధోని పేరు చెప్తే కోసేసుకుంటాం. కోసుకున్నాడు ఏమద్దు కానీ బెట్టింగ్ అంటే ఏంటో తెలుసా? బెట్టింగా? ఒక్కొక్క బాల్కి ఎన్ని రన్స్ వస్తాయి, వికెట్ ఎప్పుడు పడుతుంది, అసలు టాస్ రిజల్ట్ మీద బెట్టింగ్ అయితే నీకు తెలుసా? అమ్మో, ఇప్పటి నుండి నీ పని అదే, అర్థమైందా? మ్యాచెస్ని ప్లేయర్స్ని స్టడీ చేసి బెట్టింగ్ వేయాలి. అది ఎట్లా చేయాలనో మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం. మరి డబ్బులు? కంపెనీ ముందు మీకు అప్పుగా ఇస్తుంది. మీరు బెట్టింగ్ వేసాక గెలిచిన డబ్బులు కంపెనీకి ఇచ్చేసి మిగతా డబ్బులు ప్రాఫిట్ మీదే. అయితే ఓకే.
అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా గురువులైన మీ పేరేంటి? రాజేష్. రాజేష్ గారికి నా పాదాభివందనాలు. ఆయన లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చాను కాదు. ఆయన లేకపోతే నాకు బెట్టింగ్లో డిగ్రీ వచ్చేదే కాదు. సార్ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు చూడండి, కిందకేసి కొట్టిన బంతి గాల్లోకి ఎంత హైట్ ఎగురుద్దో నేను అలా ఎగురుతాను. ఇది నేను ఆయనకి ఇచ్చే మాట. మీరందరూ గుర్తుపెట్టుకోండి. బాబు కెమెరా రికార్డ్ అవుతుంది కదా? పైకి వెళ్ళిన వాళ్ళకి కిందకి వస్తుంది కదరా రే. రే ఎవడా రే ఎవడు? సార్ పట్టించుకోకండి సార్. ఆడియన్స్ వింటున్నారు కదా? నా ఎదుగుదల మీకోసమే, మీ వల్లే, మీకే రుణపడి ఉంటా. కమాన్, వెళ్ళాను మై బాయ్. ఐపీఎల్ మందే మందే మందే. ఎవరు రీడ్? అన్నా అసలు ఏది ప్రిడిక్ట్ చేసినా తప్పవుతుందన్న. 6 అంటే వికెట్ పడుతుంది, వికెట్ అంటే 6 పడుతుంది, డబ్బులన్నీ పోతున్నాయి. అసలు ఏం చేయాలన్నా ఇప్పుడు? ఒక సంవత్సరం ముందు అది నేనే ఎక్కడో ఉండేవాడిని, ఎక్కడికో వెళ్ళిపోలే. అరే చూడు, ఇవేం కష్టపడకపోయినా రాలే. బెట్టింగ్ అంటే కష్టం అనుకోవద్దురా, ఇష్టం రా. అర్థమైందా? బౌలర్ బాల్ వేసాక అది వెళ్ళి బ్యాట్కి తగులుతుందో వికెట్కి తగులుతుందో, ఈ రెండు కాకుండా వాడి బాల్స్ తగులుతుందో వేసే బౌలర్ కన్నా ముందే నువ్వు చెప్పాలి. నువ్వు లండన్కి పోయినా సుసుకైనా నీ ఆలోచన ఎప్పుడు బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్. బెట్టింగ్ నీ ప్రాణం, బెట్టింగ్ నీ సర్వం. కసి పిచ్చి నరనరలకి ఎక్కించుకో. కమాన్, థింక్ బిగ్, థింక్ బ్రాడ్, ఫీల్. మైండింగ్ గిర్రని తిప్పు. యూ కెన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఇప్పుడు చూడు, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అన్న, మళ్ళీ డబ్బులు పోతే ఏం చేయాలి? మా జాగ్రత్తలో మేము ఉంటాం కానీ ముందు పోయి బెట్టి అయిపో. ఈ బాల్ ధోని కొట్టిన బాల్ గాల్లో ఎగురుతున్నాడు. వస్తా. అన్న ఒక సిగరెట్ అప్పియచ్చు కదే. ఏమరమ్మన్నా ఎగురుతాంటివి? ఫోను కారు నడుచుకుంటూ వచ్చిన ఇంద్రా. ఊకా అన్న, ఎగిరిన బాల్ అంటే కిందికి రాదా? నేను కూడా అంతే. నెక్స్ట్ అయిపోయాలి రాని. నా కారు కిడ్నీ రెండే వెనక్కి తెచ్చుకుంటా.